నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కన్యాకుమారిలో కొనసాగుతున్న మోదీ ధ్యానం, తిరుమలేశని సేవలో హోంమంత్రి అమిత్ షా. కౌంటింగ్ లో గొడవలు సృష్టిస్తే అరెస్టులే అన్న ఈసీ, ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్న టీడీపీ. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరుస చోరీలు, అంతర్జిల్లా దొంగల్ని పట్టుకున్న పోలీసులు. గండి క్షేత్రంలో హనుమ జయంతి వేడుకలు, విశేష పూజలతో ప్రారంభమైన ఉత్సవాలు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేశారు. జైల్లో తనను ఎన్ని వేధింపులకు గురి చేసినా తలవంచేది లేదని, ఈసారి జైలుకు వెళ్లిన తర్వాత మరింత వేధింపులకు గురి చేసేలా ప్రయత్నాలు జరగవచ్చునని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. ఆయన 2వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను ఎల్లుండి లొంగిపోనున్నట్లు చెప్పారు. జూన్ 2న తాను లొంగిపోయిన తర్వాత ఈసారి మరెంతకాలం జైల్లో ఉంటానో తెలియదన్నారు. నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు తాను జైలుకు వెళ్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. इनके इंजेक्शन बंद कर दिए, मेरी शुगर 300 सवा 300 तक पहुंच गई. इतने दिन तक शुगर इतनी हाई रहे तो किडनी और लिवर खराब हो जाते हैं. पता नहीं ये लोग क्या चाहते थे, इन्होंने ऐसा क्यों किया. जेल में मैं 50 दिन था. इन 50 दिनों में मेरा 6 किलो वजन कम हो गया. जब मैं जेल गया तब मेरा वजन 70 किलो था, आज 64 किलो है. जेल से छूटने के बाद भी वजन नहीं बढ़ रहा. डॉक्टर कह रहे हैं कि यह शरीर में किसी बड़ी बीमारी का भी संकेत हो सकता है. कई टेस्ट करवाने की जरूरत है. मेरे यूरिन में भी कीटोन लेवल बहुत ज्यादा हो गया है. परसों मैं सरेंडर करूंगा. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ దృష్టి సారించింది. ఓట్ల కౌంటింగ్ హాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ట్రైనింగ్ ఇచ్చారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైసీపీ నేతల వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓటమి భయంతో వైసీపీ ఏజెంట్లు ఘర్షణకు దిగబోతున్నారని ఇప్పటికే వెల్లడైందని, ఈ నేపథ్యంలో కౌంటింగ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపై టీడీపీ సీనియర్ నేతలు ఏజెంట్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సతీమణి సోనాల్ షాతో కలిసి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అమిత్ షా దంపతులకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం నమోదు చేశాడు. చెస్లో కొరకరాని కొయ్యగా పేరొందిన మాగ్నస్ కార్ల్సన్కు మరోసారి ఓటమి రుచి చూపించాడు. ఈసారి అతన్ని క్లాసికల్ చెస్ గేమ్లో మట్టి కరిపించాడు. ఇది ప్రజ్ఞానందకు కీలక మైలురాయి. 2024 నార్వే చెస్ టోర్నమెంట్లో 3వ రౌండ్లో తెల్ల పావులతో ఆడిన అతడు కార్ల్సన్ ఆట కట్టించాడు. ఈ మ్యాచ్ని 37 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. ఫలితంగా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరాడు. కార్ల్సన్ 5వ స్థానానికి పడిపోయాడు. Stars are shining here in Norway. The youngest player in the field gets it done, beats the tournament leader. They're discussing something about the variation, but either way, India is discussing whatever party they're going to throw now. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని, కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఢిల్లీలో ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి ధర్మారెడ్డి అని, అటువంటి వెధవలతో గోవిందుడి ఆలయం నడిపిస్తారా అని ఆనం వివేకానందరెడ్డి మండిపడ్డారు. వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. వీటిని చూసి ఆశ్చర్యపోయాను. వీడికేం పని ఇక్కడ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనం చేస్తున్నాం. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను బయట పెట్టా. దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్ ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? గ్రేట్ వైవి సుబ్బారెడ్డి లైవ్ లో పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? భయమేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయమేసిందా? జనాలకు తెలిసిపోతుందా? ఈ 4 బోర్డు మీటింగ్లలో పూర్తిగా వర్కులు, వేల కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్ కి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదు. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్ లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 1,00,000 రూపాయలు మనిషికి. 1,00,000 రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా?
100 కోట్ల రూపాయల టికెట్ల అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చైర్మన్ కోట అసలు చెప్పనే బల్లేవాడు ప్రసాద్ మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్ లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు. ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం అని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. విశాఖ శారదా పీఠం ఎవరు నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి? శారదా పీఠానికి ఏ అర్హత ఉంది నీకు? ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు? ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ లెటర్లు తీసుకోకూడదని మీకు తెలీదా? ఈరోజు మళ్ళీ 5 రోజుల ముందర నుంచి మళ్ళీ మొదలు పెట్టారు లెటర్లు తీసుకోవడం. అంటే మళ్ళీ అమ్మకాలు మొదలు పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి 2000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో చిన్న అలజడి సృష్టించినా తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు గమనించాలని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్. ఇఫ్ దే ట్రై టు do anything which is against the norms of commission, will be immediately sent out of this counting center. సెకండ్ ఇష్యూ, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది. పూర్తిగా మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూవ్మెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి, ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్. దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతో పాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 hours సర్వేలెన్స్ ఉంది. ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కొంతకాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యానగర్లోని చుక్కా రామయ్య నివాసానికి వచ్చి పరామర్శించారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఖమ్మం జిల్లాలో ఎలాంటి విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సిపి సునీల్ దత్తో కలిసి జిల్లాలో విత్తనాలు, వాహనకాలం, పంట సాగుపై పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం దగ్గరలో ఉన్నట్లు, ఋతుపవనాలు త్వరలో ప్రవేశించనున్నట్లు తెలిపారు. వచ్చే 4 రోజులు రైతులకు ఎంతో కీలకమని, రైతులు సాగు పనుల్లో నిమగ్నమవుతారని అన్నారు. అట్లానే లైసెన్స్ షాప్లో స్పూరియస్ సీడ్స్ అమ్మే వాళ్ళ మీద, ఎక్కువ ధరకి అమ్మే వాళ్ళ మీద, ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో వాళ్ళు కూడా లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ కూడా పూర్తి
స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగానికి అట్లానే రైతులకి సహకరిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో అగ్రికల్చర్ అండ్ పోలీస్ టీమ్స్ కూడా యాక్టివ్గా ప్రతి మండలాల్లో కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ గ్రీన్ మాన్యూవర్ అనేది ఇంకా మన కాటన్ సీడ్స్ మీద ఎక్కువ మనకు డిమాండ్ రాలేదు, కానీ మన జిల్లా కూడా కాటన్ అనేది పెద్ద ఎత్తున కాటన్ సో చేసే జిల్లాల్లో మనం కూడా ఉన్నాం. ఆదిలాబాద్ తర్వాత మనకు ఖమ్మమే ఎక్కువ ఉంది. ఈసారి ఇంకా కాటన్ విస్తరణ కూడా కొంచెం పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. మనం 2022లో చూసుకుంటే పత్తి వచ్చేసి 2,21,743 ఎకరాలు పత్తి అనేది చల్లడం జరిగింది, పత్తి సాగు చేయడం జరిగింది. సో దానికి గాను అప్పుడు 5,24,000 ప్యాకెట్లు 5,24,000 ప్యాకెట్లు కాటన్ ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది మన జిల్లాలో. పోయిన సంవత్సరం కొంచెం పత్తి విస్తీర్ణం తగ్గింది. 1,80,000 ఎకరాలు మనకు పత్తి సాగు అయితే 4,43,000 ప్యాకెట్లు అమ్మడం జరిగింది. ఈసారి మనం పోయిన సంవత్సరం కన్నా ఇంకా 20,000 ఎకరాలు పెరుగుతుందని ఒక అంచనాతో 2,01,834 ఎకరాలు కాటన్ ఏరియా ఎక్స్పెక్టెడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్స్ ఇచ్చారు. సో దానికి ఎకరానికి మనకు 2 ప్యాకెట్స్ అంటే మనకు 4,00,000 ప్యాకెట్లు అవసరం ఉంటుంది. ఇంకా బఫరు ఇంకా కొంచెం విస్తీర్ణం పెరిగితే ఇట్లాంటిది అన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఇంకా 1,60,000 ప్యాకెట్లు ఎక్కువ కావాలని మొత్తం 5,60,000 ప్యాకెట్లు మనం ప్రణాళిక చేసుకున్నాము. మనకు యాక్చువల్ 4,00,000 ప్యాకెట్లు ఉంటేనే సరిపోతుంది, బట్ 5,60,000 ప్యాకెట్స్కి ప్రణాళిక చేసి అది మనం ప్లానింగ్లో పెట్టుకున్నాము. 5,60,000 ప్యాకెట్స్ మనం కావాలని అనుకుంటే 4,40,000 ప్యాకెట్స్ 4,50,000 ప్యాకెట్స్ ఆల్రెడీ మనకు రావడం జరిగింది. మనకు యాక్చువల్ సేల్స్ రిక్వైర్మెంట్ అయితే 4,00,000 ప్యాకెట్లు ఉంటే సరిపోతుంది. 4,50,000 ప్యాకెట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ మొత్తం సేల్ అయిన. నీటి సమస్యపై ప్రజలు ఇబ్బందులు పడవద్దని, ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామంలో మంత్రి పర్యటించి ప్రజలతో సమావేశమై మాట్లాడారు. ఈ సీజన్ అయిన తర్వాత మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో వీధి వీధిన సిమెంట్ రోడ్లు వేయిస్తానని చెప్పారు. ఒక్క కొక్కిరేణి గ్రామంలోనే కాదు, ఏ ఊళ్ళో కూడా రోడ్డు సిమెంట్ రోడ్డు లేదన్నా నా ఇంటి ముందు అనే విధంగా సిమెంట్ రోడ్డు పూర్తి చేపిస్తాను. ఇళ్లకు మంత్రిని, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు కాబట్టి ముందు నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి కాబట్టి నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి అర్హులైన వాళ్ళందరికీ 100కి 100% ఈ కోడ్ 8వ తారీఖుతో అయిపోతుంది. ఈ 15వ తారీఖు మంచి రోజులు ఎప్పుడు మొదలైతాయో నేనే వీలైనన్ని ఎక్కువ గ్రామాలు మళ్ళీ వస్తా, మొదటి విడత కొన్నిస్తా. 3 సంవత్సరాలలో, రాబోయే 3 సంవత్సరాలలో ఇట్లనే ఏదన్నా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే, అక్క ఇక్కడ ఎవరికన్నా ఇల్లు కావాలన్నా మీకు వచ్చినాయా లేదా అంటే మా అందరికీ వచ్చినాయి అన్న అనే విధంగా మీరు అందరూ అనే విధంగా ఇవ్వటం జరుగుతుందని కూడా చెప్తున్నా. సిమెంట్ రోడ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటుగా ఇల్లు, మంచినీళ్ళు, దీంతో పాటుగా వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నా. నాగార్జున సాగర్లోకి నీళ్లు రాకపోయినా ఈ పాలేరు ప్రాంతంలో పాలేరు రిజర్వాయర్కు నీళ్లు సీతారామ టైం పట్టేటట్టుంది. ఇంకా ఆ టర్నల్ పూర్తవలేదు. ఆ పని చేస్తూనే వీలైనంత తొందరగా వేరే మార్గం ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలుగుతామో వాటిని కూడా అధికారుల్ని పర్యవేక్షించమన్నా,
వీలైనంత తొందరలో సాగునీరు సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇక వ్యక్తిగతంగా ఇందాక అక్క అడిగారు, వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నాయి. అది ఆరోగ్య రీత్యా కానీ, పిల్లలకు చదువు రీత్యా కానీ, భూముల వ్యవహారంలో కానీ వ్యక్తిగత సమస్యలు ఉన్నమాట వాస్తవం. పంచాయతీలు వీలైనంత వరకు పరిష్కరించడం కూడా జరుగుద్ది. పేదవాడికి ఎవరైనా పిల్లలు చదువుకునే ఇబ్బంది కలిగే పిల్లలకి ప్రభుత్వ పక్షాన సాయం చేయగలిగేది చేపిస్తా. సాయం చేయలేని వాళ్ళకి వ్యక్తిగతంగా నేను చేయగలిగిందంతే అది కూడా చేస్తా. దాంతోపాటు వైద్యం విషయంలో కూడా ప్రభుత్వ పక్షాన మంచి వైద్యం చేపిస్తా. ప్రభుత్వ పక్షాన ఇబ్బంది కలిగితే వ్యక్తిగతంగా కూడా తప్పకుండా ఆ పేషెంట్ని కాపాడుకునే దాంట్లో మీ అందరి ఇళ్లలో పెద్ద కొడుకుగా నన్ను ఎట్లయితే గుండెల్లో పెట్టుకొని చూశారో, మీరు నన్ను ఎట్లయితే గౌరవించుకున్నారో అదే పద్ధతిలో ఇటు పక్క నుంచి నీ పెద్ద కొడుకు కూడా మీ కష్టాలు కన్నీరు తుడుస్తాడని కూడా మనస్ఫూర్తిగా చెప్పిపోవటానికి వచ్చా. ఆనాడు ఓట్లు అడగడానికి వచ్చా. ఇప్పుడు నాకు ఓట్లేమీ లేవు. ఎందుకు వచ్చానంటే కృతజ్ఞత మీకు చెప్పాలి. నేను పని చేయగలిగే స్థాయిలో మీరు నన్ను నిలబెట్టారు, గెలిపించుకున్నారు. చేయగలిగే స్థాయిలో నేనున్నా, మీకు చేసిపోతాను. బీసీజీ వ్యాక్సినేషన్ లో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా 3వ స్థానంలో నిలిచిందని జిల్లా టీబీ నియంత్రణ అధికారి వెంకటప్రసాద్ శుక్రవారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 64,600 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 56,700 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు. 18 ఏళ్లు పైబడి చెడు వ్యసనాలకు లోనైన వారు, వృద్ధులు, అప్పుడే పుట్టిన బిడ్డకు ఈ వ్యాక్సిన్ ప్రతి గురువారం వేస్తామన్నారు. 24,600 మందికి మనము బీసీజీ వ్యాక్సిన్ వేయాలని సర్వే చేయడం జరిగింది. తర్వాత ఈ ప్రస్తుతానికి ఇది నిన్న 3వ బేస్తవారము ఈ యొక్క వ్యాక్సిన్ వేయడం జరిగింది. లాస్ట్ 2 వీక్స్కి ఇప్పటికి కలిపి 56,700 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. స్టేట్లో మనం 3వ స్థానంలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలందరూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వ్యాక్సిన్ వేసుకోండి. ఈ వ్యాక్సిన్ వల్ల క్షయవ్యాధి రాకుండా కాపాడగలుగుతుంది ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈరోజు పొగాకు వ్యతిరేక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న 2 అంతర్జిల్లా నేరస్తులను శుక్రవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పందిరి వెంకటనారాయణ, నగరపు ఈశ్వరరావులను అరెస్ట్ చేసి వారి వద్ద 13 కిలోల వెండి ఆభరణాలతో పాటు 600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 47 లక్షలు ఉంటుందని తణుకు రూరల్ సిఐ జీవీవి నాగేశ్వరరావు వెల్లడించారు. పాలకోడేరు, అలాగే ఇరగవరం, అలాగే పైడిపర్రు, తణుకు రూరల్, అలాగే పెనుమంట్ర లిమ్స్లో నేరం చేశారు. అలాగే మన ఈస్ట్ గోదావరికి సంబంధించి ఉండ్రాజవరం, కరవాలి పోలీస్ స్టేషన్ లిమ్స్లో దొంగతనం చేశారు. అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవల్లి, శివకోడు, తర్వాత రాజోలు, అలాగే అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచిలో వీళ్ళు నేరం జరిగింది. అలాగే మనకు అత్తిల్లో కూడా నేరం చేయడం జరిగింది. వీళ్ళు ఈ హౌస్ ఏదైతే తాళం వేసిందో ఆ హౌస్ని మాత్రం వీళ్ళు టార్గెట్ చేసి నేరాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్కి మనం ఈ ప్రెస్ ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా బయట ఇంటికి గేట్కి తాళం వేస్తే వాళ్ళకి వాడికి ఇండికేట్ అయిపోయేదంట, ఎవరి ఇంట్లో లేరని. ఆ విధంగా ఈ నేరాల పాల్పడడానికి 6 మంత్స్ కాలంలో ఈ విధంగా 15 నేరాలు చేయడం జరిగింది. వాళ్ళు తక్కి చేసినప్పుడు ఇంటికి గేటు తాళం వేస్తుంటే ఆ ఇంటిని టార్గెట్ చేసి నేరం చేశాడు. వీళ్ళు వస్తువులన్నిటి కూడా వేరే విధంగా కొంతమంది తాకట్టు పెట్టేసి కొన్ని వస్తువులు పెట్టారు. దగ్గర నుంచి సుమారుగా 600 గ్రాముల బంగారు వస్తువులు, అలాగే 2 బైకులు, ఒకటి యాక్సిస్ బండి మీద వెళ్ళేవాళ్ళు, అలాగే గ్లామర్ బండి మీద వేసుకుని వెళ్ళి ఈ నేరాలు పాల్పడేవాళ్ళు. ఆ బళ్ళు కూడా ఈ సందర్భంగా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ పొజిషన్ నుంచి. అలాగే ఈ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసినట్టే, ఎవరు కూడా ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు వస్తువులు, అలాగే నగలు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని. అలాగే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్తే కంపల్సరీగా ఎవరో ఒకరిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టేసిన ఎవరో ఇంట్లో ఉంచి వెళ్ళాలని. లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వస్తే పోలీసు వారికి ఊరు వెళ్తున్న విషయాన్ని ఇంటిమేట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. దగ్గరగా ఈ ప్రాపర్టీ వాల్యూ సుమారు 47 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ని ఈ దొంగల ఇద్దరి దగ్గర నుంచి జరిగింది. ఈ దొంగల్లో అతని పేరు పందిరి వెంకటనారాయణ. ఇతను ఆల్రెడీ జోనైల్స్ నుంచి చిన్నతనం నుంచి భీమవరం ఏరియాలో దొంగతనాలకి అతను భీమవరంలో పుట్టాడు. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటారు. అప్పటి నుంచి ఇతను జోనైల్స్ చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ
సుమారు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా నేరాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. అతను ఇటీవలే అమలాపురం కేసులో అరెస్ట్ చేస్తే అమలాపురం కేసులో అక్టోబర్ 12 తారీఖున రిలీజ్ అయ్యాడు జైలు నుంచి 2023 సంవత్సరం. అప్పటి నుంచి సుమారు ఈ 6 నెలలు కూడా అవ్వలేదు, దగ్గరగా 15 నేరాలు చేయడం అనేది జరిగింది. ఇతనికి కోఆపరేటివ్గా జైల్లో పరిచినటువంటి మర్డర్ కేసులో ముద్దాయి ఇతను సగరపు ఈశ్వరరావు అని అతను. ఇతను గతంలో మర్డర్ కేసులో యావజ్జీవిత శిక్షణ అనుభవిస్తున్నాడు సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇతను అక్కడ పరిచయం ఏర్పడ్డాడు. అతను రీసెంట్గా రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి నేను దొంగతనం చేస్తాను, ఆ వస్తువులు పంపెడతాం అని చెప్పి ఇద్దరు కోయిన్సైడ్ అయ్యి ఈ నేరాలు పాల్పడి వస్తువులను అమ్మటం కొనటం వీళ్ళిద్దరు చేయడం వల్ల ఈ నేరాలు పాల్పడడం జరిగింది. వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ మనకు భీమవరంలోనూ అలాగే టౌన్లో కూడా షీట్లు కూడా ఉన్నాయి. ఈ నగరపు ఈశ్వరరావు అని అతను మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు. ఆయనకి మన అద్దరపు కాలనీ తణుకు సంబంధించిన అద్దరపు కాలనీలో నివాసం ఉంటాడు. అతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఎన్ని వస్తువులు అతని ద్వారా అమ్మించడం ఈ విధంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేసింది. గండి క్షేత్రంలో రామబాణంతో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించే హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా వేదపారాయణం, ద్వారాతోరణం, అగ్ని ప్రతిష్ఠ, హోమం, మూలమంత్ర హవనం, సోమకుంభ ఆవాహన, గోష్ఠి స్వప్న తిరుమంజనం, మహామంగళహారతి తదితర విశేష పూజలు నిర్వహించామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.